శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. వృశ్చిక రాశి జాతకులు, వీరి నుంచి విడిపోవడమే మీకు మేలు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవితంలో ఉండతగిన వ్యక్తి అస్సలు కాదు. ఎవరు ఆ వ్యక్తి, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు తదితర అన్ని వివరాలు చివరి వరకు వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు గోచర ఫలితం ఈ రోజు ఎలా ఉంటుంది, ఈ సమయంలో ఈ రాశి వారికి జరిగే శుభ అశుభాలు ఏమిటి, అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ప్రస్తుతం ఎలా నడుస్తుంది అంటే ఒక వ్యక్తి నుంచి వీరు ఎందుకు విడిపోవడమే మంచిదో కూడా తెలుసుకుందాము. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ మనసులో స్మరించుకుంటూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రాశి వ్యక్తులు, వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక బాధ్యత గల వ్యక్తులుగా చెప్పొచ్చు. కుటుంబం యొక్క అండదండలు, బరువు బాధ్యతలు చిన్న వయసు నుంచే మోయటం వల్ల వీరికి కుటుంబం యొక్క భారం ఏమిటి, బాధ్యత ఏమిటి అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహన వస్తుంది. కుటుంబంలో ఏ వ్యక్తి అయినా సరే అతి చిన్న వయసు నుంచే వీరికి కష్టాలు ఏమిటి, కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఏమిటి అనే దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. వీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని మరి వీరు అనుకున్నది సాధిస్తుంటారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు పలుకుబడి అధికము, కీర్తి ప్రతిష్టలు, సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు, ప్రత్యేకించి వీరిని ఒక మంచి గొప్ప వ్యక్తిలా చూస్తారు. అంతేకాకుండా వీరికి నాయకత్వమైన లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకేలాగా ఉండాలనుకుంటారు తప్ప ఎవరు చేసినా కూడా ఒకే విధంగా వీరు వారి యొక్క విషయంలో ప్రవర్తిస్తుంటారు. ఇది ఉత్తమ లక్షణము. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది. కష్టపడుతూ ఉంటారు. కష్టపడింది ఏదైనా, ఒక విజయం వచ్చినా ఏది వచ్చినా కష్టపడకుండా వచ్చేది అది శాశ్వతం కాదు. కాబట్టి మనం కష్టపడినప్పుడు ఆ కష్టానికి అదృష్టం కూడా తోడయ్యి అప్పుడు వచ్చేటటువంటి ప్రతిఫలం అనేది మనకు చివరి వరకు ఉంటుంది. ఇది వీరి యొక్క తత్వము. అలా ఈ యొక్క రాశి వారికి కూడా అదే విధంగా ఉంటుంది. చాలా కష్టపడతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఏ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మాత్రం వచ్చి పడుతుందనుకుంటారు. ఇక ఇదే విధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు గోచారం కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వీరు కష్టపడ్డ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలితం అనేది రాదు. కానీ ఈ రాశి వారికి కష్టపడితే ఖచ్చితంగా ప్రతిఫలితం వచ్చి తీరుతుంది. ఇక కష్టానికి తగ్గట్లుగా ప్రతిఫలం కూడా ఈ రాశి వారికి వచ్చి అదృష్టవంతులు ఎప్పటికైనా అవుతారు. ఎందుకంటే భగవంతుని అనుగ్రహం వీరికి పుష్కలంగా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారి పైన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అధికంగా ఉందండి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారు లక్ష్మీదేవిని, పరమశివుణ్ణి నిత్యం పూజించడం వల్ల వీరికి కష్టం అనేది లేకుండా ఉంటుంది. కష్టాలు అందరికీ ఉంటాయి. కానీ ఆ కష్టం నుండి బయటపడే మార్గాలు వీరికి ఏదో ఒక రోజున కనిపిస్తాయి. అదే ఈ రోజుగా చెప్పొచ్చు. అంతేకాకుండా కష్టం అనేది లేకుండా ఉండకుండా ఉండాలి అని కోరుకోవడం వీరి తత్వం కాదు. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం, ధైర్యం కలిగి ఉండేలాగా దీవించమంటూ భగవంతుణ్ణి వేడుకోండి. అలా చేయడం వల్లే మనకు అదృష్టం కలిసొస్తుంది. లేదంటే మనకి గ్రహాల యొక్క అనుకూలత లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు, వీరి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏదైనా పని మీద గురి పెట్టిన బాణంలాగా చాలా షార్ప్గా పనిచేస్తుంటారు. ఏదైనా అనుకున్నారంటే 100% సాధించే తత్వము. నిద్రపోరు, నిద్ర పట్టదు. అవే ఆలోచనలు మెలిపెట్టేస్తుంటాయి.
ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు బంధాలన్నా బంధుత్వాలన్నా చాలా ముఖ్యం. వారి పట్ల ఉండే అభిమానం ఇంకా దేని పట్ల ఉండదు. బంధాలు బంధుత్వాలకు ఎక్కువగా విలువనిస్తుంటారు. కానీ న్యాయాన్యాయాలు మాత్రం చాలా సరిగ్గా చెప్తూ ఉంటారు. అంటే న్యాయం ఎవరు చేసినా న్యాయం వైపే ఉంటారు. వీరి యొక్క సపోర్ట్ అనేది న్యాయం వైపే ఉంటుంది. అన్యాయం చేస్తే ఊరుకోరు. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పడానికి కూడా వెనుకాడరు. వీరికి నాయకత్వమైన లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ సమయంలో అనుకున్నది సాధించి తీరుతారు. వీరికి కొన్ని గ్రహాల యొక్క యోగం వల్ల కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం ఇంతకు ముందు కంటే కూడా ఈ రోజున ఈ సమయంలో ఎక్కువగా అనూహ్యంగా కలిసొస్తుంది. కానీ కాస్త తెలివిగా వ్యవహరించండి. ఎదుటి వారి యొక్క మాటలను, ఆలోచనలను, వారికి చెప్పే వ్యవహారాలను అస్సలు నమ్మొద్దు. తెలివితేటలను తప్పకుండా ఉపయోగించండి. ఎంత తెలివి ఉపయోగించినప్పటికీ కొన్నిసార్లు అలానే ఈ సమయంలో ఈ యొక్క రాశి వారి యొక్క జీవిత భాగస్వామితో కాస్త ఇబ్బంది కలగొచ్చు. కానీ అనూహ్యంగా ఆ ఇబ్బందిని తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. జీవిత భాగస్వామి సలహాలు చివరాఖరి నిమిషంలో మీకు ఉపయోగపడతాయి. మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. సమాజంలో మీకు ఉన్న పేరు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు ఇంకాస్త పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మీరు మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంతో పాటుగా పెట్టుబడుల ద్వారా కూడా మంచి లాభాలు అందుకుంటారు. కొత్తగా ఇల్లు కొనాలి అనుకున్నా లేదా వారికి భూమి, వాహనం వంటి విలువైన వస్తువులు కొనాలనే ఆశ ఉన్నా ఈ రోజున మొత్తం కూడా దాని గురించే ఆలోచన. మీ ఆలోచన కల నెరవేర్చే విధంగా కొంతమంది వ్యక్తుల రాక కావచ్చు, మీ జీవితంలోనే ఉన్న మీ యొక్క బంధాలు కావచ్చు, ఈ రోజు మద్దతుగా నిలుస్తాయి. ఆ కళ సాకారం దిశగా అడుగులు వేసే అద్భుత యోగం ప్రస్తుతం నడుస్తుంది. బ్యాంకులో డబ్బులు పెరుగుతాయి. కెరియర్ పరంగా కొత్త స్థాయికి చేరుకుంటారు. ఇప్పటి వరకు అనుభవించిన కష్టాల నుంచి మెల్లిమెల్లిగా బయటకొస్తారు. ఆర్థికంగా వీరి పరిస్థితి బలంగా మారుతుంది. గతంలో కంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కెరియర్లో మంచి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో కూడా ఈ రోజు చక్కగా రాణింపుంటుంది. ఇంకా పని చేయాలి అని మీ మనసుకు అనిపిస్తుంటుంది. కొత్త ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఇది మంచి సమయమే. మంచి అవకాశాలే వస్తాయి. అన్ని పూర్వపరాలు ఆలోచించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముందుగానే కీడెంచి మేలు ఎంచడం ముఖ్యం. అవకాశం వచ్చినప్పుడు మాత్రం భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఈ యొక్క రాశి వారికి ఆర్థికంగా కూడా గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అలాగే శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది. వివాహం కాని వారికి కుదురుతుంది. పిల్లలు ఈ రోజు ఎందుకు సంతోషంగా ఉంటారు. వారి కెరియర్ పరంగా మంచి స్థితి ఊహించుకుంటారు. ఈ రాశి వ్యక్తులు ఏ వ్యక్తి నుంచి విడిపోవడం మంచిదంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు, అంటే కొంతమంది శత్రువులు చుట్టుపక్కలే ఉన్నారు. ఆ శత్రువుల నుంచి వీరు ఎలా బయటపడాలి అనేది ఈ రోజు ఆలోచించండి. అది తెలుస్తుంది. ఎప్పుడైతే మిమ్మల్ని ఇక మీ యొక్క చెడు కోరుకునే వ్యక్తులను మీరు ఎప్పుడూ కూడా చేరతీయకూడదు. ఎందుకంటే అలాంటి వ్యక్తుల వల్ల మీకు చాలా హాని అనేది ఉంటుంది. అందువల్ల అలాంటి వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. అలాంటి వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలి. అందువల్ల మిమ్మల్ని పదే అణగద్రొక్కాలని చూస్తున్న వ్యక్తులు కావచ్చు, లేదా మీరు జీవితంలో ఎదిగితే సంతోషం లేని వ్యక్తులు కావచ్చు, చాలా మంది ఉంటారు. వారి యొక్క మాట తీరు మీకు అర్థమైపోతూనే ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎవరున్నా సరే ఇక చూసి చూడనట్లు విడిచిపెట్టద్దు. వారితో దూరంగా ఉండడం ఉత్తమం. మీ విషయాలు ఏది వారికి తెలియనంత దూరంగా ఉండండి. ఇక అదృష్టం అంతగా ఈ రోజు పెరగబోతుంది. అలాంటి వ్యక్తులు మీకు స్నేహంగా కానీ ఇంకా ఏ రిలేషన్లో ఉన్నా అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ఎందుకంటే అవసరానికి వాడుకునే వ్యక్తులు వారు. అవసరం తీరాక మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడతారు, పట్టించుకోరు. మీ యొక్క మాట కూడా వారికి గిట్టదు. అలాంటి వారిని ఇప్పుడే దూరం పెడితే మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఆర్థికంగా కూడా బాగుపడతారు. కుటుంబం అంతా సంతోషంగా ఉండొచ్చు. ఏదో ఒక రకంగా వారు మిమ్మల్ని అణగద్రొక్కాలనే చూస్తారు.
వారితో మీకు భవిష్యత్తు ఉండదు. ఎప్పటికైనా హాని ఉంటుంది. మనపై ఏడ్చి మనపై కుళ్ళు కుతంత్రాలు చేసేవారిని మనం దూరంగా నెట్టివేయడమే మంచిది. లేదంటే ఏదీ సాధించకపోగా మానసిక అశాంతి పెరిగిపోతూ ఉంటుంది. ఏదో ఒక ఆటంకం నిత్యం వస్తూనే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజున అంది వచ్చిన ఏ అవకాశమైనా ఎవరికీ చెప్పొద్దు. ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉండండి. మీ మంచి మీ చెడు కోరుకునే వ్యక్తుల గురించి ఆలోచించండి. పనులన్నీ పక్కన పెట్టి ఈ విషయంలో తగుముఖ నిర్ణయం తీసుకోండి. నిత్యం ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం పాటిస్తూ శివారాధన నిత్యము చేసుకోవడం మేలుదాయకం. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.